ఇప్పుడు మనకి ఈ 2 గ్రూప్స్‌లో మనం చూస్తున్నప్పుడు, ఈ కండిషన్స్ అప్లికబుల్ అవుతూ ఉన్నప్పుడు, ఎవరికి వర్స్ట్ సిట్యుయేషన్ అని చెప్తారు మీరు? ఇప్పుడు ఈ ఏదైతే పోస్ట్‌పోన్‌మెంట్ అన్నది H1, H4, L1, L2 అన్నిటికి వర్తిస్తదండి. ఒక్క H1, H4కి ఒక్కటే కాదు. హ్మ్. కాకపోతే ఎవరికైతే ఎంప్లాయ్‌మెంట్ బేస్డ్ వీసాస్ ఉన్నాయో వాళ్ళకి ఎక్కువ ఇబ్బంది అయిద్దండి. ఓకే. ఎందుకంటే ఇప్పుడు H1B వాళ్ళకు, L2 వాళ్ళకు డిలే అయితే వాళ్ళకి జాబ్ ఉంటదో ఉండదో తెలవదు కదండీ! హ్మ్. జాబ్ ఉండకపోతే మరి వీళ్ళకి H1B అవసరం లేదు కదా! H4 అనుకోండి, వాళ్ళు కొద్దిగా L2 అనుకోండి, వాళ్ళు కొద్దిగా డిలే 3 మంత్స్, 4 మంత్స్ డిలే అయినా పోవచ్చు. H1, L2 L1 L1 వీసా వాళ్ళకి ప్రాబ్లమ్ ఏందంటే జాబ్ ఉండే ఛాన్స్ ఉండదన్నట్టు వాళ్ళకు. అంటే ఈ వీసా ప్రాసెసింగ్ డిలే అయిపోయినప్పుడు జాబ్ ఉండనప్పుడు ఏం చేస్తారు? H1 వాళ్ళు జూన్‌లో వీసా అనుకోండి. అప్పుడు మేము జాబ్ లేదనుకోండి. జాబ్ లేకపోతే వాడు H1B ఇచ్చినా మనం తీసుకొని లాభం లేదు. అవును. మనమే విత్‌డ్రా చేసుకోవాల్సొస్తది. సో, ఎవరికైతే ఎంప్లాయ్‌మెంట్ బేస్డ్ వీసాస్ ఉన్నాయో వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ అయ్యిద్ది. డిపెండెంట్స్ కొద్దిగా తక్కువనే నెగెటివ్ ఎఫెక్ట్ అయ్యిద్ది. హ్మ్. ఇప్పుడు ఇలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తూ ఉన్నప్పుడు పర్సనల్‌గా ప్రాబ్లమ్ ఉంటుంది. ఫినాన్షియల్‌గా ప్రాబ్లమ్ ఉంటుంది. ఏమంటారు మీరు? తప్పకుండా ఉంటదండి. ఇప్పుడు నేను చెప్పేదేందంటే, ఆల్రెడీ మీరు ప్రయాణం చేసిన ఇండియాకొచ్చిన వాళ్ళైతేనేమో మీకు ఆల్టర్‌నేటివ్ లేదు. అంటే అన్‌లెస్ మీకు వీసా ఉండి ఎనకకి పోయే ఛాన్స్ ఉంటే ఎనకకెళ్ళిపోండి. హ్మ్. ఒకవేళ గనుక వీసా లేకపోతే మీరు ఇక్కడనే ఇగ అటకాయించిపోయిన్రు. దాన్ని ఇగ మీరు ఎంప్లాయర్ తోటి మాట్లాడుకొని జాబ్ ఎట్లా ఎక్స్‌టెండ్ అయిద్దో చూసుకొని, మీరు జాబ్ ఎక్స్‌టెండ్ అయితే మీరు వీసా తీసుకొని యూఎస్‌కి రావచ్చు. లేదా అంటే గోవిందా! అంతకు మించి మీకు ఛాన్స్ లేదు. ఒకవేళ గనక మీరు ఇప్పుడు ఈ ఈ ఈ వీసా స్టాంపింగ్ అపాయింట్‌మెంట్ ఉంది. మీది పోస్ట్‌పోన్ కాలేదని మీరు అనుకుంటే మాత్రం మీరు రాకండి ఇప్పుడు. ఇప్పుడు మీరు యూఎస్‌లో ఉంటే మాత్రం వీసా స్టాంపింగ్‌కి ఇక్కడికి రాకండి. వస్తే ఇక్కడనే స్ట్రక్ అయిపోతారు మీరు. స్పెషల్లీ ఇప్పుడు క్రిస్మస్ టైమ్ అన్నట్టు. చాలా మందికి హాలిడేస్ ఉంటాయి. హాలిడేస్ ఉంటాయి కాబట్టి పిల్లలకు కూడా హాలిడేస్ మొదలైనాయి. డిసెంబర్ 6థ్ నుంచి, 7థ్ నుంచి, 8థ్ నుంచి పిల్లలకు కూడా హాలిడేస్ మొదలైతాయి కాబట్టి ఇదే టైంలో చాలా మంది ట్రావెల్ అయితారు. మీరు ఎవరైతే ట్రావెల్ అయ్యటానికి ప్లాన్ చేస్తున్నారో, మీరు వీసా స్టాంపింగ్ గనుక పోయేటోళ్ళైతే మాత్రం రాకండి మీరు. రావద్దంతే. రావద్దు. ఖచ్చితంగా రావద్దు. ఒకవేళ మన దగ్గర అంటారు కదా! మన ఫేట్ సరిగ్గా లేకపోతే అన్నట్టు హుహు. H1B ఉద్యోగి ఒకవేళ చిక్కుకుపోయారనుకోండి. పరిస్థితి ఏంటి? మా అన్‌ఫార్చునేట్‌లీ చాలా ఘోరమండి. ఎందుకంటే ఇప్పుడు అతని జాబ్ ఎక్స్‌టెండ్ అయితేనేమో పర్వాలేదండి. హ్మ్. జాబ్ తీసేసిండ్రనుకోండి అతనికి. వేరే జాబ్ ఇప్పుడు తీసుకోవాలంటే మనం అంతకుముందు డిస్కస్ చేసినాం గదా! సెప్టెంబర్ ఎండింగ్‌లో మనం ఏం డిస్కస్ చేసినాం? ఎప్పుడైతే ఇండియా నుంచి H1B ఫైల్ చేస్తారో వాళ్ళకు $100,000 అప్లికబుల్ అని చెప్పినాం మనం. సెప్టెంబర్, అక్టోబర్ మాత్రం మనం చెప్పినాం. అవును. అయితే ఇతను యాక్చువల్‌గా వీసా H1 వచ్చినప్పుడు ఇతనికి యూఎస్‌లో ఉన్నప్పుడు వచ్చింది కాబట్టి అతనికి $100,000 అప్లికబుల్ కాదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిండు కాబట్టి ఒకవేళ ఉన్న జాబ్ గనుక పోతే నా గరక నా ఘాట్‌కా అయితడు. ఎందుకంటే వేరే జాబ్ తీసుకోవాలనుకున్నా వేరే ఒక కంపెనీ ఉందనుకోండి. వాళ్ళు వెయిట్ చేయదలుచుకుంటారు. "అరే నాయనా ఒక పని చేయరా నాయనా నువ్వు 6 నెలలు ఇండియాలో కూర్చొని పని చేసుకో మా దగ్గర. నువ్వు ఆ తర్వాత రా" అని వాళ్ళన్నారనుకుందాం. హ్మ్. కానీ వాళ్ళిప్పుడు $1,00,000 పే చేయాల్సొస్తది. కాబట్టి ఇతని పని గోవిందా. సో ఉన్న జాబు వల్లనే అతను ఎక్స్‌టెండ్ అయితేనే పర్వాలేదు. లేదా కొత్త జాబ్ అయితే మాత్రం కొత్త జాబ్ $1,00,000 ఎవడు పే చేయడు. కొంచెం కాదు కంప్లీట్ ఇంక రిస్క్‌లో పడినట్టే. అంతే. ఇంకోటేందంటే ఒకవేళ H4 అతను గాని, ఆమె గాని వాళ్ళ స్పౌస్ గనుక యూఎస్‌లో ఉండి వాళ్ళకి H1B ఉంటే అట్లా పోవడం ఒకటి ఈజీ ఉంటది. ఎందుకంటే H1B ఇప్పుడు మీకు ఆ జూన్ తర్వాత పోస్ట్‌పోన్ అయిందనుకోండి. మీరు జూన్ దాకా వెయిట్ చేసిండ్రనుకోండి. జూన్ దాకా వెయిట్ చేసిన తర్వాత మీ జాబ్ పోయిందనుకోండి జూన్‌ల. మళ్ళా మీరు అపాయింట్‌మెంట్ H4 తీసుకోవాలంటే మళ్ళా డిసెంబర్ అయిద్ది. హ్మ్. సో, కాబట్టి నేనేం అడ్వైస్ చేస్తా అంటే పోస్ట్‌పోన్ చేసినప్పుడు ఒకవేళ మీకు H4 ఆపర్చునిటీ ఉంటే H4 అప్లై చేసుకోండి ఎమ్మటే. చేసుకొని విత్‌డ్రా చేసుకొని H4 మీద వెళ్ళిపోండి అది బెస్ట్. మరి అలా అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ H4 స్పౌసెస్‌కి సంబంధించిన ఈఏడీ ఎక్స్‌పైరీ అయిపోయిందనుకోండి. అప్పుడు హుహు. పరిస్థితి ఏంటి? అప్పుడు ఎట్లా ఉంటుంది వాళ్ళు ఇంపాక్ట్? H4 ఇక్కడికొచ్చి డిలేగా చేసి పోవచ్చండి. వాళ్ళకి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. అంటే ఆఫ్ కోర్స్ వైఫ్ అండ్ హస్బాండ్ మధ్యలో సెపరేషన్ తర్వాత పిల్లల స్కూల్ మొదలైతాయి.
ఈ అమ్మాయి తల్లేమో పోరాదు, పిల్లలేమో స్కూల్ మొదలైతాయి, ఈ ఇబ్బందులు ఉంటాయి. అందుకోసం ఏంటంటే ఇప్పుడు వినేటోళ్ళు మాత్రం ఎవరైతే వచ్చే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎవరు రాకండి. ఇక వచ్చిన వాళ్ళ గురించి ఇక మనం ఏం చేయలేం. ఎందుకంటే దీని మీద మేము కోర్టుకు పోయినా కూడా కోర్టు మాకు ఫేవర్ ఇస్తుందని మేము అనుకుంటలేము. ఎందుకంటే ఇదివరకు ఎప్పుడు కూడా బార్డర్ మీద ప్రెసిడెంట్ ఎక్కువ రైట్ ఉందని ఇదివరకు చాలా సార్లు కూడా కోర్టు డిసైడ్ చేసింది. కాబట్టి ఇప్పుడు కొత్తగా దీని మీద మేము పోయి, ఎందుకంటే ఇదేమైనా ట్రావెల్ రిస్ట్రిక్షనే కదా, ఉన్న వాళ్ళ మీద రిస్ట్రిక్షన్ లేదు కదా, లేదు. కాబట్టి ఇది కోర్టుకు పోతే మేము గెలిచే ఛాన్స్ కూడా చాలా తక్కువ ఉందండి. ఇది చాలా థిన్ లైన్ కి సంబంధించి, ఎడ్జ్ కి సంబంధించిన టాపిక్స్. అక్కడ ఉంటే ఓకే, ఇక్కడ వచ్చామంటే అయిపోయింది నీ పరిస్థితి అంతే అన్నట్టు ఉంది. అంతే అంతే. సింపుల్ మనం మొదటి నుంచి కూడా మనం 2 ఏళ్ల నుంచి చెప్పుకొచ్చేది ఒకటేనండి. ఎప్పుడు కూడా ట్రావెల్ చేసినప్పుడు మీరు వీసా స్టాంపింగ్ పోయినప్పుడు రిస్క్ ఉంటది. ఇప్పుడు ఆ రిస్క్ మరీ ఎక్స్ట్రీమ్ లెవెల్ పోయింది. కాబట్టి ఇప్పుడు మాత్రం మీరు అస్సలే ట్రావెల్ చేయకండి. వీసా స్టాంపింగ్ మాత్రం మీరు ట్రావెల్ చేయకండి. నాకు మీరు చెప్తుంటే ఒక మాట గుర్తొచ్చింది. ఈ గట్టు మీద ఉంటావా, ఆ గట్టు మీద ఉంటావా, అక్కడ ఉన్నామంటే అక్కడే ఉండు, ఈ గట్టు మీద ఉండాలనుకుంటే ఇక్కడే ఉండు, మధ్యలోకి వెళ్ళామంటే అయిపోయింది నీ పరిస్థితి. అంతేనా సార్? సింపుల్. అంతే. దాన్ని మేము మా తెలంగాణ యాసలో మా మహబాద్ భాషలో ఏమంటారంటే అవ్వ కావాలన్నా బువ్వ కావాలన్నా ఎంచుకో. అంతే. ఇప్పుడు యుఎస్ లో ఇప్పుడు మనలాగే లీజ్ ఉంటది, కార్ లోన్ ఉంటది, లేదు అని అంటే స్కూల్ అడ్మిషన్స్ ఉంటాయి. ఇవన్నీ ఎట్లా జరుగుతాయి సార్? స్కూల్ అడ్మిషన్ అక్కడ బెస్ట్ ఏంటంటే చాలా మంది మన వాళ్ళు గవర్నమెంట్ స్కూల్ కి పోతారు. ఎస్పెషల్లీ H1B వీసా ఉన్న వాళ్ళు ఎవరు కూడా నేను ప్రైవేట్ స్కూల్ పంపడం ఎవరు చూడలేదు. గ్రీన్ కార్డ్ యూఎస్ వచ్చిన వాళ్ళు అందులో కూడా అక్కడ ఓన్లీ 2% 3% స్టూడెంట్స్ ప్రైవేట్ స్కూల్ పోతారండి. మిగతా వాళ్ళందరూ గవర్నమెంట్ స్కూల్ కే పోతారు. మంచిగా ఉంటాయి గవర్నమెంట్ స్కూల్స్. అయితే గవర్నమెంట్ స్కూల్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు పోతే అడ్మిషన్ రిజెక్ట్ చేయడానికి ఛాన్స్ ఉండదు అన్నట్టు. కంపల్సరీ వాళ్ళు తీసుకోవాల్సిందే అక్కడ లోకల్ స్కూల్లో. అయితే వాళ్ళు ఏమైనా టాలెంటెడ్ గిఫ్టెడ్ స్కూల్కి పోతే మాత్రం వాళ్ళని తీసేయాల్సి వస్తుంది. నార్మల్ స్కూల్ పోయే వాళ్ళందరూ కూడా వాళ్ళకు ఎప్పుడు పోయినా కూడా ఎంబడే అడ్మిషన్ ఇస్తారండి వాళ్ళు. ఒకటి మాత్రం ఇబ్బంది. అయితే కార్ లోను, హౌస్ లోను ఇవన్నీ కట్టాల్సి వస్తుంది, లేదంటే అమ్మేయాల్సి వస్తుంది. సో నోటరీ పెట్టేసి ఇక్కడ నుంచి మీరు తీసుకొని అక్కడ అమ్మేయచ్చండి. మీరు ఇప్పుడు ఇక్కడ ఆన్లైన్ లో కూడా ఇల్లు అమ్మేయచ్చండి. ఈ కొత్తగా వాళ్ళు అన్ని ఫెసిలిటీస్ చేసేసినారు. కోవిడ్ వచ్చినప్పుడు ఇల్లు అమ్మినా కూడా ఆన్లైన్ డైరెక్ట్ అమ్మేయచ్చు. ఇవాళ రేపు నేను ఈ మధ్యలో ఒక ఇల్లు అమ్ముతున్నా. యాక్చువల్ అక్కడ పోవాలంటే ఏంటంటే నేను మావిడ ఇద్దరం ఆఫీస్ పోవాలంటే ఒక రోజు మొత్తం తెలుస్తుంది. మరి ఏమైనా ఆన్లైన్ ఉందంటే చెప్పి అవసరం లేదండి, ఆన్లైన్ ఉంది మొత్తం అని చెప్పేసి వాడు. $100 ఎక్కువ కడితే మీరు కథమేనండి, మొత్తం ఆన్లైన్ చేసుకోవచ్చు. నోటరీ వచ్చేస్తారు మా దగ్గర. మీ దగ్గర అన్ని ఐడి ప్రూఫ్ పెట్టుకోండి, మీరు జూమ్ లో ఉంటే అన్ని రెడీ ఉంటే టక్ని చేసేస్తారని చెప్పేసి నాకు. సో అటువంటి ఫెసిలిటీస్ అన్ని కూడా వీళ్ళు వాడుకోవచ్చు అండి. అంటే అమ్ముకోండి. కానీ ఒకవేళ ఉంచుకోదలుచుకున్నారు అనుకోండి, దాన్ని మాత్రం మీరు నెల కట్టాల్సి వస్తుంది. కట్టకపోతే వాడు బ్యాంక్ కూడా తీసుకొని వెళ్ళిపోతారు. కారు కూడా అంతే అండి. కారు కూడా అంతే కట్టాల్సి వస్తుంది. లేదంటే మీకు ఎవరైనా ఫ్రెండ్ వీళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా తీసుకొని నోటరీ పెట్టేసి అమ్మేయచ్చు. లేదంటే మీకు వాడు కారు కూడా వాడు తీసుకొని వెళ్ళిపోతాడు లోన్ కట్టకపోతే. మన ఇక్కడ మాదిరి లీజ్ కూడా ఇంతే. ఏంటిది లీజ్? ఇల్లు లీజ్ ఉందనుకోండి, ఇల్లు లీజ్ క్యాన్సలేషన్ కూడా మీరు దాన్ని బట్టి నోటిఫికేషన్ బట్టి క్యాన్సలేషన్ చేయాల్సి వస్తుంది అండి. అక్కడ ఉన్న సామాన్ తీసి డంప్ చేయాల్సి వస్తుంది. ఓకే. ఇప్పుడు ఏదైనా ఒక సిచ్యువేషన్ వచ్చింది, ఇబ్బందికరమైంది, ఎమర్జెన్సీ అపాయింట్మెంట్ ఏమైనా దొరుకుతుందండి? అంటే 100కి దొరుకుతుందేమోనండి. ఓకే, అవి కూడా ఎక్స్ట్రీమ్ సర్కమ్స్టాన్సెస్ లో దొరుకుతుందండి. ఇప్పుడు ఏదో నాసా కంపెనీకి ఏదో క్రిటికల్ ప్రాజెక్ట్ ఏదో ఉందనుకోండి, దొరికే ఛాన్స్ ఉంటది. కాకపోతే మనోళ్ళు ఏమంటారు, ఓకే మా వాళ్ళు మా మామ సిక్కున్నాడు అన్నాడు. మీ మామ సిక్కున్నది ఎక్కడున్నాడు? మీ మామ ఎక్కడున్నాడు? మీ మామ ఉండేది ఇండియా. ఇప్పుడు వాడు ఇండియాకి వచ్చినా నీకు ఇబ్బంది పెడతలేడు కదా. ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేసినా కానీ అమెరికా పోవడానికి ఇబ్బంది, కానీ ఇండియా పోవడానికి ఇబ్బంది కాదు కదా. వాళ్ళు ఏమంటారు, మా వాళ్ళు సిక్కున్నారు. వాళ్ళు సిక్ ఎక్కడ ఉన్నారు? మీరు ఇండియాలో ఉన్నారు. ఇండియా పోవడానికి వాడు ఇబ్బంది పెడతలేడు. మొదటి నుంచి కూడా ఎప్పుడు కూడా ఇండియాకి పోవడానికి ఏమి ఇబ్బంది లేదు. కాబట్టి మీకు ఇండియా పోవడానికి సిక్ లేదు కదా, అది ఎమర్జెన్సీ కాదు. సో మీరు ఎమర్జెన్సీ మీకు వస్తుందని చెప్పి మీరు నమ్మకం కనుక వచ్చిందంటే గోవింద. నేను ఆ నమ్మకంతో వచ్చిన తర్వాత ట్రై చేయండి ఎమర్జెన్సీ అని చెప్తేనండి. ప్రతి ఒక్కరు కూడా ఎమర్జెన్సీ అని పెట్టుకుంటారు, వాళ్ళు విన్నారు.
కానీ ఎంత బాధాకరమైన సిచ్యువేషన్ అండి. ఏదన్నా ఇబ్బందికరమైన పరిస్థితులు ఇక్కడ పేరెంట్స్ కు అందుకోసం నేను చెప్పింది, నేను మా భాష చెప్పిన కదండి, అవ్వ కావాలన్నా బువ్వ కావాలన్నా అమెరికా పోయినప్పుడు అది చూజ్ చేసుకోవాల్సి వస్తుందండి. మన దేశం వదిలిపెట్టి పోయినాం, సో సాక్రిఫైస్ చేయాలి. ఆ సాక్రిఫైస్ లేకపోతే ఇక పోరాదు మరి. ఇప్పుడున్న పరిస్థితులు అయితే పోయి నేను 3 నెలలకు ఒకసారి వస్తా, మా అమ్మ తుమ్ముతో వస్తా, మా నాయన దగ్గుతో వస్తా అంటే మాత్రం రాదు. మరి అలా అనుకుంటే ఇవన్నీ చూస్తుంటుంటే నాకేమనిపిస్తుంది, ఇవన్నీ కూడా కాస్త డిలే చేయడమా లేకపోతే డినైల్ చేయడమా? వాళ్ళ ఉద్దేశం ఇది ఏంటి? డెఫినెట్ గా మీరు కరెక్ట్ క్వశ్చన్ అడిగిందండి. ఎందుకంటే మా లా ప్రిన్సిపల్స్ లో ఏమంటే డిలేయింగ్ జస్టిస్ ఇస్ కన్సిడర్డ్ as denying జస్టిస్. ఇప్పుడు వాళ్ళు డెసిషన్ అన్నది లేట్ తీసుకోవడం అన్నది దానివల్ల ఏమైందంటే చాలా మంది జాబ్స్ వెళ్ళిపోతాయి. ఇప్పుడు డిసెంబర్ లో అపాయింట్మెంట్ ఉంది ఒక క్లయింట్ కు, వాళ్ళని ఎప్పటికీ ఏప్రిల్ కో మేకు పోస్ట్ పోన్ చేశారు. జాబ్ ఉంటుందా? వాడు ఏం చెప్పిండు, నేను క్రిస్మస్ హాలిడేస్ పోయి జనవరి 1st కోలు వచ్చేస్తా అని చెప్పిండు. జనవరి 2nd ఆఫీస్కి వచ్చేస్తా అని చెప్పిండు. ఇప్పుడు ఏమంటాడు వాడు, నేను జూన్కి వస్తాను. నువ్వు జూన్కి వస్తా, నువ్వు జూన్ దాకా నేను ఉంటానా? ఇక్కడ నాకు వాడు జాబ్ ఇచ్చినోడు వాడు వాన్ పని వాడు చూసుకుంటాడు కదండి. ఎందుకంటే ఇతను ఒక నెల పోయిందంటే సరే పర్లేదు, నార్మల్ గా డిసెంబర్ మంత్ లో పని తక్కువనే ఉంటుంది, అందరు ఎవడు కూడా సరిగ్గా పని చేయడు అక్కడ డిసెంబర్ మంత్ లో, కాబట్టి పర్వాలేదు అనుకుంటాను. కానీ జూన్ దాకా పోతా అంటే వేరే తీసుకొచ్చి పెట్టిన తర్వాత నువ్వు అవసరం లేదు నాకు. సో ఇది డిలే కన్నా డినైయింగ్ ఎక్కువనే అండి. ఇప్పుడు ట్రంప్ మొదలొచ్చినప్పుడు కూడా చాలా మటుకు వీసా అపాయింట్మెంట్ డిలే చేసిండు, ప్రీమియం ప్రాసెసింగ్ అనేది బంద్ చేసిండు, H4 అటువంటి అన్ని 2 సార్లు ఒకసారి అప్రూవ్ చేసి అన్నది బంద్ చేసిండు. అటువంటి అన్ని కావాల్సి చేసిండు అప్పుడు. ఇప్పుడు ఇవన్నీ కూడా డిలే అన్నది కావాలని చేస్తాడండి. ఎందుకంటే మనం మొదటి నుంచి డిస్కస్ చేస్తాం కదా, ట్రంప్ ప్రభుత్వం అనేది యాంటీ ఇమిగ్రేషన్ పాలసీస్ వచ్చింది కాబట్టి ఇది డిలే చేసి డిలేయింగ్ జస్టిస్ ఇస్ కన్సిడర్డ్ డినైయింగ్ జస్టిస్. అది ఎగ్జాక్ట్లీ అది చేస్తుండాలి ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. ఇప్పుడు సోషల్ మీడియా వెట్టింగ్ ఏముంటదండి, ఎస్పెషల్లీ మన ఇండియన్స్ ఏం మాట్లాడుకుంటారు. ఇప్పుడు వాళ్ళు ట్రంప్ గురించి క్రిటిసైజ్ చేస్తే వాళ్ళు పెద్ద పట్టించుకోరు, దాని గురించి కాదు ఇది. ట్రంప్, బైడెన్, రాహుల్ గాంధీ, తర్వాత మోదీ, ఇది కాదు. ఇది ఏంటంటే ఫండమెంటల్ గా ఒక కంట్రీని, ఇప్పుడు మీ దగ్గర అది ఉంది జైషే మహమ్మద్ అని ఉంది కదా పాకిస్తాన్, అటువంటి ఆర్గనైజేషన్ ఇండియాలో వచ్చి జైషే మహమ్మద్ ను సపోర్ట్ చేస్తా ఆర్గనైజేషన్ అటువంటి వాళ్ళను మీ ఇండియా వెయిటింగ్ చేసింది అనుకోండి, అట్లా అన్నట్టు. ఇప్పుడు మన ఇండియాలో ఎవరంతా అమెరికా పోయి టెర్రరిజం చేసేంత మెంటాలిటీ ఎవరికి ఉంటది? ఒకవేళ ఉన్నాడు అనుకోండి ఎవడన్నా, వాడు ఫేస్బుక్ లో పెట్టి మళ్ళీ పోయి ఆ ఫేస్బుక్ గవర్నమెంట్ కి ఇచ్చొస్తుందా? అది వాళ్ళు సీక్రెట్ గానే చేయాలి, కానీ తర్వాత దానికి ఇంత టైం తీసుకోవాల్సిన అవసరం ఏమున్నది? ఇవాళ రేపు ఏఐ సాఫ్ట్వేర్స్ అన్ని వచ్చేసినాయి, అవన్నీ అనలిటికల్ పెట్టి టకటక చేయొచ్చు కదా. ఇవన్నీ ఏంటంటే కావాలని డిలే చేసి చేసేది. ఇప్పుడు ఇంత సిచ్యువేషన్స్ లో మనకి ఎంప్లాయర్ సపోర్ట్ ఎలా ఉంటుందంటారు? చెప్పలేమండి, ఎంప్లాయర్ పట్టుంటది. కొన్ని కంపెనీస్ ఏమో కంప్లీట్ గా రిమోట్ ఆపరేషన్ అనేది ఎలవ్ చేయరు. ఫైనాన్షియల్ కంపెనీస్, ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉంటాయి, బ్యాంక్స్ ఉంటాయి, ఫైనాన్షియల్ కంపెనీస్ ఉంటాయి, ఇన్సూరెన్స్ కంపెనీస్ అవి ఎలవ్ చేయవు. కొన్ని కంపెనీస్ రిమోట్ ఎలవ్ చేస్తాయి. సో రిమోట్ ఎలవ్ చేసినా కూడా ఇప్పుడు ఏమైందంటే కోవిడ్ వచ్చినప్పుడు అందరూ రిమోట్ చేసిండ్రు. ఆ తర్వాత 2024 తర్వాత మెల్లగా ఏమన్నారు, అందరు పనికి రాండి, అట్లీస్ట్ కొన్ని కంపెనీస్ మొదలు పెట్టినాయి. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే, అరే ఇంకా అమెరికన్స్ ఏమో నువ్వు జాబ్ రమ్మంటాను, ఇండియన్స్ ఏమో వాడు ఇండియాలో కూర్చొని పని చేసుకోవచ్చు అంటాను అంటాడు కదా వాడు. సో అటువంటి అబ్జెక్షన్స్ అన్ని కూడా కంపెనీ మేనేజర్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. వచ్చినప్పుడు ఏం చేస్తారు, అరే నాయన వీళ్ళు పెట్టుకొని నేనేడు ఇబ్బంది పట్టరా నాయన వీళ్ళు తీసేస్తా అనే అవకాశం కూడా ఉంటుంది. సో అట్లా డెఫినెట్లీ ఇది ఎంప్లాయీ ఎంత క్రిటికలో, ఈ ఎంప్లాయర్ ఎంత క్రిటికలో, ఆ ఎంప్లాయ్మెంట్ కంపెనీకి మరి ఆ పాలసీ ఉందా ఇన్ని రోజులు అక్కడ, అవన్నీ పట్టి ఉంటుందండి. ఇంకోటి ఏంటంటే ఒకవేళ కనుక అదే కంపెనీ బ్రాంచ్ కనుక మీకు ఇండియాలో ఉంటే వాళ్ళు అక్కడ కూర్చొని పని చేయమంటే మాత్రం మీరు పని చేయండి, అడబై కూర్చొని పని చేయండి. వాడు ఇండియా సాలరీ పెట్టినా కానీ మీరు అక్కడ కూర్చొని పని చేయండి, అదే బెస్ట్. ఇప్పుడు ఇలాంటి డిఫికల్ట్ సిచ్యువేషన్స్కి వచ్చేసరికి మనకు థర్డ్ కంట్రీ, ఫర్ ఎగ్జాంపుల్ మనం కెనడా తీసుకోండి, మెక్సికో తీసుకోండి, లేకపోతే యుఏఈ తీసుకోండి, దీనికి స్టాంపింగ్ ఆప్షన్ ఉందా అండి? మరి ఉండే, కానీ ఇప్పుడు లేదు. ట్రంప్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసేసిండు. ఇదివరకు బైడెన్ ప్రభుత్వం అంతకుముందు ఏంటంటే నార్మల్ గా మెక్సికో, కెనడా అన్నది నార్మల్ గా అందరికి ఎలౌడ్ అయిపోయాడు.
తర్వాత బైడెన్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఏమన్నాడు, అరే నాయన మెక్సికో కెనడా గారా నువ్వు వియట్నాం పో, ఎక్కడికైనా పోను, ఎక్కడికైనా స్టాంపింగ్ పోను ఒక పాలసీ తీసుకొచ్చిండు. ట్రంప్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఏమన్నది, నువ్వు వియట్నాం లేదు, యుఏఈ లేదు, మెక్సికో కెనడా కూడా లేదని చెప్పేసిండు. సో ఇక్కడ మనకు పోస్ట్పోన్ అయిందనుకోండి, జూన్ పోస్ట్పోన్ అయిందనుకోండి, లేదా మార్చి పోస్ట్పోన్ అయిందనుకోండి, అరే నాయన మరి నాకు ఉద్యోగం పోతుంది, నేను ఎంబడే వియట్నాం పోయి వియట్నాం నుంచి వీసా తీసుకుంది, వియట్నాంలో 10 రోజుల వీసా అపాయింట్మెంట్ దొరుకుతుంది, చేద్దామంటే ఇప్పుడు అది కూడా అలౌడ్ లేదు. సో ఇప్పుడు వచ్చిన వాళ్ళకు మాత్రం వాళ్ళు ఇప్పుడు వాళ్ళ మెయిన్ క్రైటీరియా ఏం చూసుకోవాలంటే వాళ్ళంటే జాబ్ ఉంటదా ఉండదా అనేది మెయిన్ చూసుకోవాలండి. అది మెయిన్ చూసుకోవాలి, అంతే. అది మెయిన్. ఎందుకంటే ఇప్పుడు వీసా గురించి మీరు ఎమర్జెన్సీ ట్రై చేయండి కానీ అది రాదు, మాకు తెలుసు, మాకు వచ్చి మేము డబ్బులు ఇస్తామంటారు, మేము ఏం చేయలేనప్పుడు డబ్బులు ఏం తీసుకొని మేమేం చేస్తాం, మా వల్ల కాదు అది. సో ఇటువంటివన్నీ కావు. సో మీరు ఇప్పుడు మెయిన్ ఏంటంటే జాబ్ ప్రిజర్వేషన్ కోసం మీరు మెయింటైన్ చేసుకోండి. ఒకవేళ కనుక మీరు ఇంకా యుఎస్ కు రాలేదనుకోండి, ఎందుకంటే ఇప్పుడే పిల్లల హాలిడేస్ మొదలవుతున్నాయి అక్కడ, ఇప్పుడు నెక్స్ట్ వీక్ నుంచి మొదలైతే మన అందరి ఇంటర్ నేను అనుకుంటున్నా. సో మీరు ఎవరైతే ప్లాన్ ఉందనుకోండి, మీరు ఫ్లైట్ ఎక్కే ముందు ఒకవేళ లగేజ్ చెక్ ఇన్ చేసినా కూడా ఆ లగేజ్ చెక్ ఇన్ వెనక్కి క్యాన్సిల్ చేసుకొని వెనక్కి వచ్చేసాను.